అటు అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. ఓం నమశివాయ అంటూ శివుడి నామస్మరణతో శివాలయాలన్నీ మార్మోగాయి. కోటలో స్వయంభూ జంబుకేశ్వరుడు, బళ్ళారి రోడ్లోని భక్త మార్కండేయుడు ప్రత్యేక అలంకరణతో భక్తులకు కనువిందు చేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజాము నుంచే ప్రత్యేక సందడి నెలకొంది. ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం, రుద్ర కవచాభిషేకాలు చేపట్టి స్వామివారిని విశేషంగా అలంకరించి మంగళ వాయిద్యాల నడుమ స్వామివారిని వేడుకున్నారు. వేలాదిగా భక్తులు తరలివచ్చి కోటి దీపారాధనలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకొని వారి మొక్కులు చెల్లించుకున్నారు. కార్తీక మాసంలో ప్రత్యేకించి పౌర్ణమి రోజున స్వామివారిని దర్శించుకుని దీపారాధన చేసిన వారికి సకల శుభాలు, కోరిన కోరికలు నెరవేరుతాయని పురోహితులు రామకృష్ణ తెలిపారు. కార్తీక మాసం పురస్కరించుకొని ఈరోజు పౌర్ణమి. విశేషంగా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా కార్తీక పౌర్ణమి రోజు లక్ష దీపోత్సవం జరుగుతుంది. అనేక మంది భక్తాదులు ఇక్కడ స్వయంగా కార్తీక కృత్తికోత్సవం జరుగుతుంది. ఈ విశేష దినాన్ని పురస్కరించుకుని అశేష భక్తజనం వచ్చి స్వామివారి దర్శించుకొని స్వామివారి భక్తి పూర్వకంగా స్వామివారి మనస్కరించుకొని వెళ్తుంటారు. స్వామివారి విశేషం ఇది స్వామివారి ఉద్భవలింగము. ఇది ఇక్కడ ప్రతిష్ఠించిందే లింగం కాదు, ఇది ఉద్భవలింగము. కాబట్టి ఇక్కడ చాలా విశేషంగా ప్రతి సంవత్సరము ఈ కార్తీక మాసంలో జరుగుతుంది. మళ్ళీ అమావాస్య రోజు కూడా లక్ష దీపోత్సవం జరుగుతుంది. ఇక్కడే కాకుండా అనేక ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి స్వామివారికి దర్శించుకుంటారు. విశేషంగా ఈ కార్తీక మాసంలో అశేష భక్తజనం వచ్చి దర్శించుకుంటే వాళ్ళ మనో కోరికలు కానీ సిద్ధిస్తాయి.